హాయ్. హలో హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా ఉందంటారు? ప్రజెంట్ అయితే బాగానే ఉంది, మంచిగా నడుస్తుంది. గేమ్స్ పరంగా కానీ అన్నీ ఎలా ఉన్నాయంటారు? అంతా బాగుంది, మంచిగానే ఉంది చాలా. స్టార్టింగ్ కాబట్టి అలా ఉంది, ముందు ముందు అయితే ఇంకా చూడాలి కదా. స్టార్టింగ్ కాబట్టి ఓకే ఫైన్, బాగానే ఉంది. అంటే నిన్న మొన్న నామినేషన్స్ చేసుకున్నారు కదా, ఎలా ఉన్నాయి కలర్స్? ఓకే ఫైన్, బాగానే ఉన్నాయి. సో సోనియా విష్ణుని అడల్ట్ కామెడీ అనేసి కొంచెం బ్లేమ్ చేసింది కదా, దాని గురించి మీరు ఎలా అనుకుంటున్నారు? అలా ఏం లేదు, అలా అనుకుంటున్నారు బట్ అలా ఏం లేదు. జెన్యున్గానే ఉన్నారు గేమ్ పరంగా అయితే అందరూ. బట్ స్టార్టింగ్ అలా ఆడతారు, ముందు ముందు ఇంకా అవుతారు కదా అందరూ, మనకు తెలియదు. నా ఫేవరెట్ కంటెంట్ అయితే నైనిక. తన డాన్సింగ్ అంటే చాలా ఇష్టం నాకు. తనకైతే నేను ఓట్ చేస్తా. బట్ సీత, కోట్ చేస్తారు. నైనిక, నైనిక అఖిల్, నిఖిల్ తన వాళ్ళిద్దరికే ఇంకా. సో అంటే ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ఇది. తెలుగు బిగ్ బాస్లో బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు. వచ్చిన వాళ్ళలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మరి ఉన్న తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నేను తెలుగు వాళ్ళకి చేస్తాను. మరి నైనిక అంటే తన డాన్స్ అంటే ఇష్టం నాకు, ఫస్ట్ నుంచి డి నుంచి తన అంటే నాకు ఇష్టం. బట్ తనకి ఓట్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం, ముందు ముందు ఇంకా గేమ్స్ చూడాలి కదా. చూసిన తర్వాత దాన్ని బట్టి నేను సపోర్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నైనిక. శేఖర్ భాష కామెడీ ఎలా ఉంది? ఓకే బాగుంటుంది కదా, తన ఉండడం వల్లే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో మన నాగమణికంఠ గారి గురించి ఏం చెప్తారు? నాగమణికంఠ గారి గురించి అయితే నేను ఏం చెప్పాలి. అంటే కొంచెం స్టార్టింగ్ వీక్లో ఎమోషనల్ అయిపోయాడు. అంటే డల్గా చేశారు, ఇప్పుడైతే ఓకే ఫైన్, బాగానే చేస్తున్నారు. ఇప్పుడైతే స్టార్టింగ్ డల్గా ఉన్నారు. సోనియా నిఖిల్ లవ్ ట్రాక్ ఏమన్నా స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అలా అనుకుంటున్నారు బట్ స్టార్టింగ్ కదా, రూమర్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇంక అందరూ అలా అంటున్నారు అంతే. నాకైతే నేను అలా అనుకోవట్లేదు. సో సోనియానేమో డ్రెస్ గురించి విష్ణుప్రియని కామెంట్ చేయడం, మళ్ళీ ఆమె నా ఫ్యామిలీ చూస్తున్నారు నీకు ఫ్యామిలీ లేదనడం, ఇవన్నీ పాయింట్స్ నీకు ఎలా అనిపిస్తుంది? అంటే కొన్ని కావాలని మాట్లాడతారు కదా, కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తారు, తనని ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది. అది జెన్యున్గా నాకు అనిపించలేదు అదైతే. ఓకే. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంత నాకు ఐడియా లేదు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుంది, విలన్ హౌస్లో చూడాలనుకుంటున్నాను. అంటే నాకు స్వప్న ఒక అక్క ఉంటారన్నమాట. నాకు స్వప్న అక్క అంటే తన ఇష్టం. తను వస్తే సీరియల్ యాక్టర్ స్వప్న అక్క ఉంటారు. తను వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. అక్క కూడా ట్రై చేశారు, మరి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళలేదో నాకైతే తెలియదు. నాకు అక్క అంటే ఇష్టం, అక్క వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ప్రీవియస్ సీజన్స్ వాళ్ళు వెళ్తారనేసి అంటున్నారు, ఒకవేళ వెళ్తే ఎవరు వెళ్తే బాగుంటుంది? ఐ డోంట్